ఏపీ ఎన్నికల్లో మేనిఫెస్టోలదే కీలక పాత్ర. ఇప్పటికే సూపర్ 6 పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సంక్షేమ పథకాలపై ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా వైసీపీ మేనిఫెస్టోలపై స్పష్టత వచ్చింది. దాంతో రెండు పార్టీలు ఇచ్చిన హామీలపై కొత్త చర్చ మొదలైంది. ఇద్దరు అధినేతల హామీలతో ఎవరికి ఏ మేరకు కలిసి వస్తుందన్న చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరెన్నో రోజులు లేదు. దాంతో అక్కడ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఒకవైపు అధికార వైసీపీ, మరోవైపు విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. వై నాట్ 175 అంటూ వైసీపీ అధికార పార్టీకి షాక్ ఇవ్వాలన్న పట్టుదలతో కూటమి నేతలు ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. కుప్పం స్థానంలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే ఇది ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. 1989 నుంచి వరుసగా 7 సార్లు చంద్రబాబు ఇక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 8వ చంద్రబాబు నాయుడే మళ్లీ ఇక్కడి నుంచి బరిలో దిగారు. అయితే ఈ దఫా పరిస్థితి చంద్రబాబుకు అనుకూలంగా లేకపోవచ్చంటూ గతంలోనే వార్తలొచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడమే ఇందుకు నిదర్శనం. 2019 నాటి ఎన్నికల్లో చంద్రబాబు తొలి 2 రౌండ్లలో వెనుకబడి ఆ తర్వాత పుంజుకున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ను అధిష్టానం బరిలోకి దింపింది. ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన సమయం నుండి భరత్ కుప్పంలో వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. నియోజకవర్గంలో టీడీపీ అసంతృప్త నేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానంలో వైసీపీ జయకేతనం ఎగరవేసేలా చేశారు. కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ గెలుచుకుంది. కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇక్కడ వైసీపీని గెలిపించాల్సిన బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. చంద్రబాబు కంచుకోటగా ఎలాగైనా వైసీపీ జెండా ఎగురేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఏపీ సీఎం జగన్ స్వయంగా కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పం వాసుల ఏళ్ల నాటి కలను సైతం జగన్ సాకారం చేశారు. స్థానికులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హంద్రీ నివా జలాలను ఈ పట్టణానికి విడుదల చేశారు. దశల వారీగా ఈ బ్రాంచ్ కెనాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు హంద్రీ నివా నీటిని ఈ కెనాల్ గుండా కుప్పం ప్రజల అవసరాల కోసం విడుదల చేశారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గానికి హంద్రీ నివా జలాలను తరలించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని సీఎం జగన్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ఇదే ప్రచారాస్త్రంగా ఎన్నికలకు వైసీపీ వెళుతోంది.